గురువుగారు, ముఖస్తుతి, పొగడత, ప్రశంస, మెచ్చుకోలు, అభినందన, ఈ పదాలన్నిటికీ అర్థాలు ఒకటే వస్తాయా? ఈ పదాలన్నీ ఒకటేనా, వేరువేరా? ఇంచుమించుగా అవ్వ పేరు ముసలమ్మ అని తెలుగులో ఉంది. ఆవిడ అవ్వ అనొచ్చు, ముసలమ్మ అనొచ్చు. కానీ ఈ పదాల్లో కొంచెం స్వల్ప భేదాలు ఉన్నాయి. ముఖస్థుతి, పొగడ్త. ముఖం అంటే నోరు అని ఒక అర్థం ఉంది, ఎదుట అని ఒక అర్థం ఉంది. సముఖంలో కూర్చున్నామని, సముఖాన రాయబారాలేలా అని చెప్పి తెలుగులో ఒక చక్కటి జాతీయం కూడా ఉంది. అంటే వేరే చోటికి ఎవరినైనా పంపిస్తున్నప్పుడు ఏదన్నా మాటలు చెప్పి ఇది ఇలా చెప్పిరా అని చెప్పి రాయబారం పంపించాలి. కానీ సముఖాన రాయబారాలు ఎదుర్కొంటే మనిషి కూర్చొని ఉంటే ఇక్కడ మళ్ళీ రాయబారం చక్కగా మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి. ముఖస్థుతి అని అంటే ఎదుర్కొండ మనిషిని కూర్చోబెట్టుకుని, ఆహా ఎంత బాగున్నావు, ఎంత చక్కగా నువ్వు మాట్లాడుతున్నావు, అబ్బబ్బబ్బ అసలు నీ నోట్లోంచి మాట వచ్చిందంటే అమృతం రా బాబు, ఎంత బాగా మాట్లాడతావు. ఇది ముఖస్థుతి. మరి పొగడతా కొంచెం రెండు ఒకటే. పొగడతా అంటే ఎలా ఉంటుందంటే, నువ్వు మొన్న అక్కడ మాట్లాడావు చూడు, అరే ఏం మాట్లాడావురా, నిజంగా ఇక్కడ డంగైపోయాను అనుకో నువ్వు మాట్లాడుతుంటే. ఇక్కడ ఎదుర్కొంటా అంటల్లా వాడి వినేవాడికి అబ్బబ్బా ఏది ఇంకోసారి చెప్తే బాగుండి వినాలనిపిస్తుంటుంది అనమాట. వాడు ఎదుటివాడు ఎప్పుడో మాట్లాడినటువంటి మాటని ఇప్పుడు ప్రస్తావన చేస్తూ బా ఎంత బాగా మాట్లాడావు నువ్వు అని చెప్పటం, ఇది పొగడ్త. ఇక ప్రశంస. నువ్వు ఇప్పుడు వెళ్ళరా, నీకెందుకు, నువ్వు వెళ్తోంది ఎవరు, నువ్వు వెళ్తున్నావు, పని కాకపోవటం ఏమిటి, అది అయ్యి తీరుతుంది. ఇది ప్రశంస. ఈ రకంగా దగ్గరవి ఇవన్నీ కూడా ముఖస్థుతి కానీ సందర్భాన్ని బట్టి పేర్లు మార్చుంటాయి, అవతారాలని మార్చుకుంటాయి. ఎదుటి వాళ్ళ శక్తి లేదు, నువ్వు వ్యాసుడు అంతటి వాడివి, నువ్వు వాల్మీకి అంతటి వాడివి అని చెప్పి ఎదుటి వాళ్ళని కనుక మనం పొగిడామనుకోండి, ఆ పొగిడినటువంటి పాపం మనకి లభిస్తుంది. ఆ ఎదురుకుండా కూర్చున్నవాడు నీకేమిట్రా, నువ్వు అరిస్టాటిలే నీలా కూర్చున్నాడు, సోక్రటీసే నీలా కూర్చున్నాడు, నీ అంతటి జ్ఞాని ఎవడున్నాడు రా అంటుంటే, ఆహా అను అను అని ఎదుటివాడు చెప్పింది వింటున్నావు అనుకో, నీలో ఆ శక్తి లేదు, కానీ వింటుంటే అది ఆ పాపంలో నువ్వు కూడా అనుభవిస్తావట. ఎందుకంటే నలుగురికి పాపంలో కానీ పుణ్యంలో కానీ భాగం ఉంటుందని చెప్పి మహాభారతం చెప్తోంది. కర్త కారయిత ప్రేరకశ్చ అనుమోదక. స్థుతిలో కూడా అంతే. అర్హత లేనప్పుడు బాబు నన్ను వదిలేరా బాబు, నాకంత శక్తి లేదు, వ్యాసుడితోటి నన్ను పోల్చకు, ఏదో మామూలు వాడిని నేను అని వెంటనే దాన్ని ఖండించాలి. అలా ఖండించకపోతే మాత్రం ఆ పాపంలో, ఆ పొగడ్త పాపం కానివ్వండి, ఆ ముఖస్థుతి పాపం కానివ్వండి, ఆ ప్రశంస పాపం కానివ్వండి, ఎందుకంటే వాడు మనతో అవసరం ఉండి లేనిపోని ఉపమానాలు, లేనిపోని విశేషణాలు మనం చేస్తున్నాడు. అందువల్ల మన సంప్రదాయం చెప్తోంది, మన సనాతన ధర్మం, దాన్ని వెంటనే నువ్వు ఆపుదల చేయించాలి, లేకపోతే ఆ పాపంలో నీకు కూడా భాగం ఉంటుంది అని చెప్తోంది. కాబట్టి ఇవన్నీ దగ్గర పదాలు. ఏది ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే వాడాలి. పని అయిన తర్వాత బాగా చేసావని చెప్పి పనిమంతుల్ని అన్నాలట, గురువుల్ని ప్రత్యక్షంగా పొగడాలట, కానీ సంతానాన్ని మాత్రం ఎప్పుడూ పొగడకూడదు. ఇది మన పెద్దవాళ్ళు చెప్పింది. ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నబిడ్డల్ని పొగడకూడదు అని చెప్పింది. ఇది పొగడ్తలకి ముఖస్థుతులకి ఉన్నటువంటి సందర్భాలు.